కొంచెం కష్టంగా ఉందండి లుంగి, బట్ ఐ విల్ అడ్జస్ట్. సో ఫస్ట్లీ కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి. ఒక మామూలు మధ్యతరగతి ఇంట్లో పుట్టిన ఒక శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి అవ్వడానికి కారణం జనం. అలాగే ఒక శివాజీరావు గైక్వాడ్ రజనీకాంత్ అవ్వడానికి కారణం జనం. కానీ జనం దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్ళిన ఒక సైన్యం మీడియా. సో మీరందరూ కనిపించకుండా మా అందరినీ కనిపించేలా చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే మేమందరం ఇక్కడ లేము. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు కోపంలో అమ్మ మీద కూడా ఒక మాట అనేస్తూ ఉంటాం, నాన్న మీద అలుగుతూ ఉంటాం. అలా అప్పుడప్పుడు మా అలకల్ని కూడా అర్థం చేసుకుంటూ మాతో నిలబడి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ టు పాపం ప్రతాప్, అందరూ సుమగారు అడుగుతున్నారు ఈ లుంగి ఎందుకు కట్టుకున్నారని. సో నరేష్ చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మేము ఎలా అయితే మీ లైఫ్లో కనిపించే సాధారణమైన మనుషుల్లా కనిపిస్తున్నామో, అలా మీ జీవితంలో జరిగిన చాలా సంఘటనల కలిపితే ఒక సినిమాలో పెడితే అదే ఈ పాపం ప్రతాప్. అది చెప్పడానికే మెటఫారికల్గా లుంగీలు కట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. బట్ సినిమా చాలా బాగుంటుందండి. ఇప్పుడే మిక్సింగ్ థియేటర్లో ఫైనల్ కాపీ చూసుకున్నాం. రేపు రాత్రి నుంచి ప్రతి థియేటర్ ఒక కళ్యాణ మండపం కాబోతుంది. ప్రతాప్ గారు వెళ్ళి బుజ్జమ్మని తీసుకురాబోతున్నాడు మీ అందరి మధ్యలో. సో మీరందరూ ఆ పెళ్ళికి రావాలి. సో పెళ్ళికి కూడా చాలా తక్కువే అండి టికెట్, 99 రూపాయలు మాత్రమే. రేపు రాత్రి నుంచి మీరందరూ వచ్చే సినిమాని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఫైనలీ పరేషాన్, మసూదా, ప్రీ వెడ్డింగ్ షో లాంటి కాంటెంట్ డెలివర్ చేసిన తిరువీర్, అనగనగా లాంటి కాంటెంట్ డెలివర్ చేసిన ప్రొడ్యూసర్ రాకేష్, అండ్ లిటిల్ హార్ట్స్, రాజు వెట్స్ రాంబాయ్ లాంటి కాంటెంట్ డెలివర్ చేసిన ప్లాట్ఫామ్ ఈటీవీ విన్, వీళ్ళందరూ కలిసి చేస్తున్న ప్రామిసే ఈ పాపం ప్రతాప్. మీ అందరూ మీ మొహంలో నవ్వుని పెంచుతుంది కానీ ఆ నవ్వుని తగ్గించదు ఈ సినిమా. చాలా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. ఇంకా పాపులర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే గుండెల మీద చేసుకుని సినిమాకి రండి. సో ఫైనల్లీ శ్రీ విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్. లిటిల్ హార్ట్స్ అనే సినిమా ఓటీటీకి తీశారు. ఇది థియేటర్ సినిమానా కాదా అనుకుంటున్న టైంలో ఇది పక్కా థియేటర్ సినిమా అని మాకు ప్రోత్సాహం ఇచ్చిన ఫస్ట్ వ్యక్తి శ్రీ విష్ణు గారే. సేమ్ మళ్ళీ రాజు వెట్స్ రాంబాయ్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తిలో శ్రీ విష్ణు గారు ఒకరు. సార్ ఈసారి పక్కా థియేటర్ సినిమానే తీసాం సార్. సో ఈ ఆడియో ఫంక్షన్కి మీరు చీఫ్ గెస్ట్ అంటున్నారు, బట్ యువర్ పార్ట్ ఆఫ్ ఈటీవీ ఫ్యామిలీ సార్. ఇంకా చెప్పండి, ఈ పంచాయతీకి మీరు పెద్ద. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ ఎస్పీ దుర్గా నరేష్, దిస్ మ్యాన్ 13 years ఆఫ్ స్ట్రగుల్స్. సో నవ్వును నటిస్తూ బ్రతుకుతున్న ప్రతి మగాడి కదా అన్నారు కదా. సో ఈ నవ్వు వెనకల 13 years తన స్ట్రగుల్ ఉందండి. ఇంకా చెప్పాలంటే వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడో దూరంగా చూస్తూ ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న కోసం అన్న ఈ సినిమా ఆడాలని కోరుకుంటున్నాం. నరేష్, యూ హ్యావ్ అరైవ్డ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కోనా సార్ థ్యాంక్ యూ సో మచ్. నందిని మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఐ హ్యావ్ టు టెల్ యూ మ్యామ్, నేను బతికేదే మా అమ్మమ్మ కోసం. ఓ బేబీ తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కోనా సార్ అండ్ రోషన్ మై బాయ్, ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. సుమ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సురేష్ బొబ్బిలి గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. బుజ్జమ్మ గురించి కావాలనే మాట్లాడలేదండి, ఎందుకంటే సక్సెస్ మీట్లో మాట్లాడతాం. థ్యాంక్ యూ.